ఎస్. నా పేరు శ్రేష్ఠ, మా గురువు రమణ సిద్ధి. ఓకే ఓకే. ఏ పాట మీద పర్ఫార్మ్ చేశారు? ఎన్ని సాంగ్స్ మీద మీరు డ్యాన్స్ చేశారు? ఇక్కడ నేనైతే ఒకటే చేసా, కానీ టోటల్గా అయితే 108 to 109 ఉంది. వెరీ నైస్. ఈరోజు ఎలా అనిపించింది? రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక, ఈ వేదిక మీద చిరంజీవి, ఎన్టీ రామారావు లాంటి స్టార్స్ పర్ఫామ్ చేశారు, అవార్డులు తీసుకున్నారు. అదే వేదిక మీద మీరు కూడా అవార్డు తీసుకున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? మంచిగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. గిఫ్ట్స్ మీన్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అచ్చా, ఇప్పటివరకు మీరు ఎన్ని అవార్డ్స్, ఎన్ని మెడల్స్ సాధించారు? మెడల్స్ లైక్ ఇది నా థర్డ్ ప్రోగ్రామ్. అచ్చా, స్కూల్లో కానీ ఎప్పుడైనా వేరే స్టేజెస్లో పర్ఫామ్ చేశారా? స్కూల్స్లోనే పర్ఫామ్ చేసా. ఓకే. నా దీనికన్నా ముందు పర్ఫార్మెన్స్ అది బుక్ ఫెస్ట్లో ఉంది, ఎన్టీఆర్ గార్డెన్. ఓకే. అచ్చా, పేరెంట్స్ ఏ విధంగా కోఆపరేషన్ చేస్తారు? ఏదైనా అడిగితే చేసేస్తారు. ఓకే. మా మమ్మీ ఎవ్రీ దానికి కోఆపరేట్ చేస్తారు. ఓకే. మీ గురుగారు ఏమంటారు? ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు? ఇప్పటివరకు ఏమేమి నేర్పించారు గురుగారు? అన్నీ నేర్పించారు, ఎట్లా ఉండాలి, ఎట్లా డాన్స్ చేయాలి సరిగ్గా అని. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ కళ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీ టార్గెట్ ఏంది? మీ పెద్ద ఏం అవ్వాలంటే? డాక్టర్ అవ్వాలి, ఇంకొకటి డాన్స్ టీచర్. వెరీ నైస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్, యాజ్ ఏ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేసి 5 సర్టిఫికెట్ అవార్డు అందుకున్నారు. చాలా సంతోషంగా. అది లెజెండరీ చేతుల మీదుగా. ఈ పాప గారికి ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తాను. ఓకే. ఓకే. ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువులకి యాజ్ ఏ ఫాదర్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా థ్యాంక్స్ అండి. ఇటువంటి ఇంకా ముందు కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే సార్, పాపలో డాక్టర్ అయ్యే లక్షణం 100% పర్ఫెక్ట్గా ఉంది సార్. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? ఫుల్ సపోర్ట్. ఎస్. మీ పేరు, మీ గురుగారి పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు వెంకటనారాయణ సౌమ్య. ఓకే. మీ గురుగారి పేరు? కనక దుర్గా. అచ్చా, ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేశారు? ఓకే. ఎలా అనిపించింది ఈరోజు? ఇంత గొప్ప వేదిక మీరు పర్ఫామ్ చేశారు, అందరూ చప్పట్లే కొట్టారు, మీకు ఎలా అనిపించింది? ఓకే. లెజెండరీ చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? వెరీ నైస్. అచ్చా, స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? అచ్చా, ఏం చేశారు స్కూల్లో పర్ఫార్మెన్స్? అచ్చా, గురుగారు మీకు ఏమేమి నేర్పించారు ఇప్పటివరకు? భరతనాట్యం, కూచిపూడి స్టెప్స్. ఓకే. ఓకే. అచ్చా, మీకు ఇంకా డ్రాయింగ్, పెయింటింగ్, సైక్లింగ్ ఇవి అన్నీ నేర్చుకున్నారా? ఓకే. ఇంకా మీ కళ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? వాట్స్ యువర్ డ్రీమ్? వెరీ నైస్. వెరీ నైస్. మీ పేరు, మీ గురుగారి పేరు, మీరు చేసిన పని? ఓకే. 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 ఇంకా మీ గురుగారు ఇంత అద్భుతంగా శిక్షణ ఇచ్చి ఈరోజు మీకు వేదిక మీద లెజెండరీ అవార్డు కూడా ఇప్పించారు. మీరు మీ గురుగారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంచిగా అన్ని నేర్పించారు, ఇంకా మాకు అన్ని మంచిగా రావాలి. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే. ఇప్పటికీ ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? ఓకే. ఓకే. మీ డ్రీమ్ ఏంది? మీరేమవ్వాలంటారు పెద్దయ్యాక? వెరీ నైస్. చాలా ప్రౌడ్గా ఉంది. ఓకే. ప్రోగ్రామ్స్ ఈవెంట్ చాలా బాగా కండక్ట్ చేశారు. ఓకే. Very nice. What's your dream? What's your goal? What do you want to become in future? Teacher. Very nice. నా పేరు లతాశ్రీ. Yes. మా మేడం పేరు శ్రావణి మావులూరు మేడం. Okay. మేము గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి వచ్చాము. ఇక్కడ రామరామ సీతారామ అనే సాంగ్కి పర్ఫామ్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి పార్టిసిపేట్ చేసాము. అప్పుడు కూడా ఎంతో హ్యాపీగా. ఇవాళ వచ్చిన అవార్డు ఏంటిది మేడం? ఈరోజు ఒక 5 రికార్డ్స్ వచ్చాయి. 5 బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. మొత్తం డైమండ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలా 5 రికార్డ్స్. 5 రికార్డ్స్ ఒకటేసారి వచ్చింది ఈరోజు.
అవునండి. వెరీ నైస్, విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు ఈ వేదిక మీద మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఏవేవి? ఈరోజు మేము రామ రామ సీతారామ అనే సాంగ్కి పర్ఫామ్ చేసామండి. ఓకే ఓకే చాలా హ్యాపీగా ఉంది. మేడం, మీ క్యారియర్లో ఇప్పటికీ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని మెడల్స్ వచ్చాయి? దిస్ ఈజ్ మై సెకండ్ అవార్డ్ అండి. ఓకే ఓకే మేడం, ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆరోగ్యకి, గురువులకి, ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి, ఈ సంస్థకి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి, బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ నాకు ఈ అవార్డ్స్ వచ్చాయి. అండ్ Okay. సో మీ సార్ ఏ విధంగా కోఆపరేషన్ చేస్తారు? ఎస్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హస్బెండ్ చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. ఎప్పుడు కూడా అన్నిట్లోనే ఎంకరేజ్ చేస్తారు. Okay. సో ఐఎమ్ సో లక్కీ ఫర్ దాట్. ఎస్ సార్. ఐఎమ్ సో హ్యాపీ. మేడం, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా మీరు? నాకు ఒక బేబీ ఉంది. ఎస్ మేడం. ఆల్సో నాకు అవుట్ ఆఫ్ ప్యాషన్ Yes, madam. మా ఫ్యామిలీ సపోర్ట్తో నేను ముందుకి సాగుతున్నాను. అంటే ఇంకా కంటిన్యూ కూడా చేస్తాను. మేడం, మొత్తం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంగీతం ఈ రంగంలో ఉన్నారు మీరు? నేను అంటే 3 years బ్యాక్ నుంచి నేర్చుకుంటున్నానండి. ఓకే సో సార్, మీకు ఎలా అనిపిస్తుంది మేడం గారు అవార్డు అందుకోవడం? 5 అవార్డ్స్ ఒకే వేదిక మీద ఒకే రోజులో. చాలా హ్యాపీగా ఉందండి. ఎస్ సార్. అండ్ ఏంటంటే తను పెళ్ళైన తర్వాత తను చెప్పడం జరిగింది ఇలా Yes, sir. నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి. సో Yes, sir. అందుకోసం అని చెప్పి మాకు చాలా దగ్గరలోనే మేడం గారు ఉన్నారు. సో మేడం గారి దగ్గర జాయిన్ చేయడం జరిగింది. ఓకే సో జాయిన్ అయిన వెంటనే ఇది తనకి సెకండ్ అవార్డు. Yes. 5 వరల్డ్ రికార్డ్స్ ఎట్ ఏ టైం రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ తనకి ప్రీవియస్గా కూడా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా వచ్చింది. లాస్ట్ టైం కూడా హైదరాబాద్లోనే జరిగింది. సో చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మేడం, మీరు చిన్న బేబీ కానివ్వండి, హస్బెండ్ కానీ, ఇంటి బాధ్యత ఇవన్నీ చూసుకుంటూ ఏ విధంగా మేనేజ్ చేయగలిగారు మీరు ఇవన్నీ? అదంతా బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ అండి. Yes. అత్తమ్మ, మావయ్య గారు, మా హస్బెండ్ ముగ్గురు సపోర్ట్ ఉండడం వల్ల, బేబీ వాళ్ళు చూసుకోవడం వల్ల నేను ఇది అంటే ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయగలిగాను. సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏమీ లేదండి.